విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో సందడి నెలకొంది. జనసేన కార్యాలయానికి ఆశావాహులు, జన సైనికులు, పవన్ అభిమానులు భారీగా తరలివచ్చారు. మొదటి విడతలో 32 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు పవన్. రెండో విడత జాబితాపై ఆశావాహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జనసేనాని ఎవరి పేర్లు ప్రకటించినా పార్టీ గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు. విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. జనసేన కార్యాలయానికి ఆశావాహులు, జన సైనికులు, పవన్ అభిమానులు భారీగా తరలివచ్చారు. మొదటి విడతలో 32 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాలను అభ్యర్థులను ప్రకటించారు. రెండో విడత జాబితాపై ఆశావాహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జనసేనాని ఎవరి పేర్లు ప్రకటించినా పార్టీ గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని విజయవాడ పార్టీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి నేతాజీ లైవ్లో అందిస్తారు. నేతాజీ, రెండో విడత జాబితాపై ఆశావాహులందరూ కూడా ఉత్కంఠగా ఎదురుచూడటం జరిగింది. అలాగే జనసేన పార్టీ ఆఫీస్కి అటు ఆశావాహులైతేనేంటి, జన సైనికులైతేనేంటి భారీగా తరలి వస్తున్నట్లు మనకి సమాచారం తెలుస్తుంది. సో ఓవరాల్గా అప్డేట్ ఏంటి? అందులో 32 అసెంబ్లీ స్థానాలకు, 4 పార్లమెంట్ స్థానాలకు ఆయన అభ్యర్థుల్ని ఖరారు చేశారు. వారంతా కూడా ఎన్నికల రంగంలో దిగిపోయారు, ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఇంకా మిగిలిన లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తి స్థాయిలో ప్రకటిస్తారా, లేకపోతే అది కూడా విడతల వారీగా ప్రకటిస్తారా అన్న దాని మీద అయితే ఆశావాహుల్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వారందరూ కూడా చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎవరి పేరు ప్రకటించినా కూడా మేము ఖచ్చితంగా పార్టీ గెలుపుకి కృషి చేస్తాం. మొదటి విడత ప్రకటించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ 32 మంది శాసన సభ్యులు, అలానే మిగిలిన లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా 100% గెలిచే వాళ్ళే. వచ్చే ప్రకటన కూడా అలానే ఉండబోతుంది. గెలుపు గుర్రాన్ని ఆయన ప్రకటించబోతున్నారు అన్నట్టుగా ఆశావాహులు చెప్పుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికలు సమీపిస్తున్న వేగంగా కొంత దూకుడు విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. జనసేన కార్యాలయానికి ఆశావాహులు, జన సైనికులు, పవన్ అభిమానులు భారీగా తరలివచ్చారు. మొదటి విడతలో 32 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. రెండో విడత జాబితాపై ఆశావాహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జనసేనాని ఎవరి పేర్లు ప్రకటించినా పార్టీ గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని నేతాజీ విజయవాడ పార్టీ కార్యాలయం నుంచి అందిస్తారు. నేతాజీ, విజయవాడలోని జనసేన వారంతా కూడా గెలిచే అభ్యర్థులు అన్నట్టుగా ఇక్కడ జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అలానే ఆశావాహులు చెప్తున్నారు. ఇక తమ పేర్లు కూడా రెండో విడత లేదా మూడో విడత ఇలా పవన్ కళ్యాణ్ మిగిలిన అభ్యర్థులను ప్రకటిస్తారు కాబట్టి ఆ లిస్ట్ లో ఖచ్చితంగా మా పేర్లు ఉంటాయన్నట్టుగా ఇక్కడ చెప్పిన ఆశావాహులు టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ వాళ్ళ పేర్లు లేకపోయినప్పటికీ కూడా పార్టీ గెలుపుకి కృషి చేస్తాం, అందరం కలిసి ముందుకు వెళ్తాం, ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా ఎగరవేయబోతుంది అన్నట్టుగా ఇక్కడికి వచ్చిన నేతలంతా కూడా చెప్తున్నప్పుడు మరోవైపు
ఇక్కడికి వచ్చిన జన సైనికులంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడికి వచ్చిన జన సైనికులంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు. నిన్న లక్నోలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయి పొత్తు కుదుర్చుకున్నారు కాబట్టి అది ఖచ్చితంగా ప్రభావం చూపించబోతుంది ఈ ఎన్నికల్లో అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక మనం ఇక్కడ విజువల్స్ వాళ్ళంతా కూడా ఎంతో టెన్షన్ గా ఎదుర్కొస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తారు అన్నట్టుగా ఎవరైతే వామపక్ష నేతలు ఉన్నారో వాళ్ళు చెప్పిన నేపథ్యంలో వీరంతా కూడా పవన్ కళ్యాణ్ కలవచ్చు. వామపక్ష నేతలు ఉన్నారో వాళ్ళు చెప్పిన నేపథ్యంలో వీరంతా కూడా పవన్ కళ్యాణ్ కలవచ్చు అన్నట్టుగా ఇక్కడికి వచ్చారు. ఇందులో చాలా మంది ఆశావహులు కూడా ఉన్నారు. మన తూర్పుగోదావరికి సంబంధించి కూడా కొంతమంది నేతలు వచ్చారు. ప్రస్తుతం మనతో పంతం నానాజీ గారు ఉన్నారు. ఈయన కూడా ఆశావహుల్లో ఒకరు. నానాజీ గారు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? మీరు దరఖాస్తు కూడా సమర్పించారు. ఈ సెకండ్ లిస్ట్లో మీ పేరు ఉంటుందని ఆశిస్తా ఉన్నాను. ఒకవేళ నా పేరు ఉన్నా లేకపోయినా కూడా ఏదైతే 32 అభ్యర్థులు ఆయన ప్రకటించారో మొన్న ప్రతి చోట ఎంతో డిసిప్లైన్గా పవన్ కళ్యాణ్ గారినే చూసుకుంటున్నారు తప్ప ప్రతి ఒక్కరు అభ్యర్థిని ఎవరూ చూసుకోవటం లేదు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలా, ఈ రాష్ట్రంలో మార్పు రావాలన్న సంకేతంతో ముందుకెళ్తా ఉన్నారు. అలాగే రేపొద్దున మా లిస్టుల్లో కూడా మిగిలిన 143 విషయాల్లో కూడా ఎవ్వరూ కూడా పవన్ కళ్యాణ్ గారినే చూసుకుంటారు తప్ప ఇక్కడ ఎటువంటి ఇంకొకరు ఏ వ్యక్తిని చూడరు. టిక్కెట్ల గురించి ఆశావులు అయితే ఉంటారు, కానీ వారికి రానప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తాం. మీరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? నేను కాకినాడ రూరల్ నుంచి పోటీ చేద్దామని చెప్పి ఆయన అభ్యర్థించడం జరిగిందండి. ఆయన సముఖంగా ఉంటే పర్వాలేదు, ఒకవేళ లేకపోయినా కూడా ఆయన వెంబటే తిరిగి ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేయడం కృషి చేస్తాం. బీఎస్పీతో జనసేన పొత్తుని ఎలా చూస్తారు? బీఎస్పీతో జనసేన పొత్తు ఉంటే మాయావతి గారు చాలా పెద్ద లీడరు. అటువంటి ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని అంత సాధారణంగా ఆహ్వానించి తీసుకోవడం, ఈవేళ దళిత వర్గాలన్నీ కూడా బీఎస్పీతో ట్రావెల్ చేస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా మేము పాత అనాలిసిస్లన్నీ నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడే చూశాను. ప్రతి ఒక్క చోట కూడా బీఎస్పీకి 4,000 నుంచి 5,000 ఓట్లు కనపడతా ఉన్నాయి. ఎప్పుడైతే ఇంకో బలమైన శక్తి బీఎస్పీ పక్కన చేరిందో అది ఒక 10,000 ఓటుకు దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఈ పొత్తు చాలా పెద్ద నిర్ణయం. ఈ నిర్ణయం వెనకాల రేపు దేశ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందని నేను తెలియజేస్తాను. రాజమండ్రి ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ గారు అవి మేనిఫెస్టోని ప్రకటించారు. హాఫ్ వరకు ప్రకటించారు, పూర్తిస్థాయి మేనిఫెస్టో కాకపోయినప్పటికీ. ఆ మేనిఫెస్టో పట్ల ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? రైతన్న దగ్గర నుంచి మటుకు చాలా పెద్ద స్పందన కనపడతా ఉంది. ఎవరైతే రైతులు కానీ కౌలు రైతులు కానీ ఉన్నారో వారు 60 సంవత్సరాలు దాటిన తర్వాత వారి పరిస్థితి దయానిధంగా ధైర్య పరిస్థితి వస్తూ ఉంది. వారందరికీ కూడా 5,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన ఎప్పుడైతే అనౌన్స్ చేశారో రైతుల్లో మటుకు చాలా పెద్ద ఎత్తున ఆయన పట్ల విశ్వాసం, గౌరవం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి అని చెప్పి అందరూ నమ్ముతూ ఉన్నారు. కాబట్టి పూర్వం మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు చూసాం, అమలు కాని హామీలు, అమలు కాదని హామీలు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే హామీలు ఇస్తూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ సోర్స్ చెప్తా ఉన్నారు. ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని ఎట్లా తీసుకొచ్చి రిఫైన్ చేస్తానన్నారు, సోర్స్ చెప్తా ఉన్నారు. వీరు ఎప్పుడు కూడా వీళ్ళెవరు సోర్స్ చెప్పలేదు. ఎన్నికల్లో గెలవడానికే హామీలు ఇచ్చిన పార్టీలు అయ్యి, కానీ ఈయన ముఖ్యమంత్రి కావడం మార్పు కోసం చూస్తున్న వ్యక్తి కాబట్టి ప్రజలందరూ ఆయన నమ్ముతా ఉన్నారు. ఈ కూటమి ప్రభావం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనదల పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వబోతా ఉన్నారు. దానివల్ల ప్రజల్లో పెద్ద సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉన్నాయి. పూర్తి మార్పు, ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రే మారిపోతా ఉంది. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది జన సైనికులు ఉన్నారు. బీఎస్పీ నుంచి వచ్చిన సైనికులు కూడా ఇక్కడ ఉన్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అది విజయవాడ వెస్ట్ అండి. వాళ్ళ విషయం ఏంటంటే ఈ రాష్ట్ర వెనకబడిన వర్గాలను దళితులు, అటువంటి దళిత ప్రధానమంత్రి కావాలని మొట్టమొదట మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని నోటి వినడం మేము ఎంతో ఆనందపడ్డాము. మన భవిష్యత్తు చాలా మారుతుందని తెలుసుకుంటున్నాము ఇప్పుడిప్పుడే. అటువంటి నాయకుడికి మద్దతు కలపాలని దళితులతో కలిసి మేము ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాము. వాళ్ళ అడుగులోనే, దళితుల అడుగులోనే మేము అడుగులేసి ఆ అడుగులు మడుగులుగా చేసుకొని రేపు ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చి తీసుక పవన్ కళ్యాణ్ సీఎం పీట మీద కూర్చుని తీసుక అడుగులు వేస్తున్నాం కోరుకుంటున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ అండి. అయితే
ప్రధానమంత్రిగా మాయావతి గారిని, ఒక దళిత స్త్రీని చూడాలని పవన్ కళ్యాణ్ గారు కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 2019లో తీరుతుందండి. ఎందుకంటే దాదాపుగా 72 సంవత్సరాల నుంచి దళితులకి రాజ్యాధికారం అనేది అందరం ద్రాక్షగానే మిగిలిపోతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం, జనసేన పార్టీ బీఎస్పీ పొత్తు రేపు 2019లో మాయావతి గారు ప్రధానమంత్రి అవుతారండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మన దేశంలో 85% మంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసికట్టుగా ప్రయాణిస్తే తప్పకుండా 2019లో మాయావతి గారు ప్రధానమంత్రి అవుతారు. 2019లో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. 102 సీట్లు తప్పకుండా వస్తాయండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించలో మీకు నచ్చిన అంశాలు ఏవి? మేనిఫెస్టో అంటే ఇప్పుడు ఉచిత విద్య ఏదైతే ఉందండి చాలా మంచిది అది. ఎందుకంటే స్కూల్ పిల్లలకి ఫీజు కట్టలేక చాలామంది చదువులు కూడా ఆపేస్తున్నారు తల్లిదండ్రులు. లక్షల్లో ఫీజులు ఉన్నాయండి, అదొకటి. తర్వాత ఉచిత ఆరోగ్యం ఒకటి. హాస్పిటల్ చుట్టూ డబ్బులు కట్టలేక చాలామంది రోగులు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇంకా చూసుకుంటే రైతులకి 8,000 రూపాయలు సాగుకి ఇస్తామంటున్నారు. అన్నదాన కార్యక్రమంలో డొక్క సీతమ్మ గారి పేరు పెట్టి క్యాంటీన్లు కూడా నడుపుతానన్నారు. ఇటువంటివి ఎన్నో మంచి మేనిఫెస్టో పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది జన సైనికులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను పెద్దాపురం నియోజకవర్గం అండి, ఈస్ట్ గోదావరి. మొన్న రాజమండ్రిలో మీటింగ్ చూశారు, మరి పెద్ద ఎత్తున జనం రావటం, మరి ఆ సభలో ఏదైతే ప్రజలందరూ ఆశిస్తూ ఉన్నారో దానికన్నా ఎక్కువ రీతిన మరి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజారంజకమైనటువంటి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ దేశంలో నా చిన్ననాటి నుంచి చూస్తున్నాను, మరి ఎలక్షన్లు వచ్చేటప్పటికి రైతే రాజు రైతే వెనుముక ఈ దేశానికి అని చెప్పేటువంటి నాయకులను ఎంతో మందిని చూశాను. కానీ ఎలక్షన్ల తర్వాత రైతులను పట్టించుకునే నాదిరే కరువైనటువంటి సందర్భం. మరి ఇటువంటి సందర్భంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా రైతును ఉద్దేశించి మరి వ్యవసాయానికి పెట్టుబడి సాయం, అదేం అప్పు కాదు ఏమాత్రం, వ్యవసాయం సాయం కోసం మరి ఎకరానికి 8,000 రూపాయలు ఇవ్వటం. అలాగే రైతు కష్టకాలంలో 60 సంవత్సరాల తర్వాత చాలా కష్టకాలంలో ఉంటాడు రైతు. మరి అటువంటి రైతును ఉద్దేశించి ఏ కులాలు మతాలకి సంబంధం లేకుండా రైతు అన్ని కులాల్లోని అన్ని మతాల్లోని రైతులు ఉంటారు. అటువంటి రైతులను ఉద్దేశించి సుమారుగా 5,000 రూపాయలు నెలసరికి పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికొచ్చి ఏ ప్రభుత్వాలు ఇటువంటివి పెట్టలేదు. అలాగే అట్టడుగున్నటువంటి రిలీజ్ కోసం మరి వారి పారిశుద్ధ్య కార్మికుల గురించి కూడా మరి అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి అంత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వారు చేసేటువంటి పారిశుద్ధ్య పనిని మెచ్చుకుని వారి కోసం మరి ప్రైవేట్ కంపెనీలో చేసే వారికి స్కూటర్లు బహుమతిగా ఇవ్వటం, అలాగే వారి కోసం 50,000 రూపాయలు ఫ్రీగా రుణం కల్పించడం, ఏ వడ్డీ లేనటువంటి రుణాలు ఇవ్వటం, అలాగే అనేకమైనటువంటి కార్యక్రమాలు మరి రైతులనే కానీ చిన్న కార్మికుల్ని ఉద్దేశించి మరి ప్రతి సంవత్సరానికి ఏ అవసరమైనా మరి సడన్గా అప్పు దొరికేటువంటిది బంగారం మీద, అటువంటి బంగారాన్ని బ్యాంకుల్లోని లేకపోతే ప్రైవేటు సంస్థల్లోని పెట్టుకుని బంగారాన్ని కోల్పోవటం మనం చూస్తూ ఉన్నాం. అటువంటి బంగారాన్ని కొదవ పెట్టినప్పుడు 50 పైసలకే మరి ఇవ్వటం, అదే సంవత్సరం కట్టుకుంటే పావులకే వడ్డీకి ఇవ్వటం కూడా మేమందరం చాలా పెద్ద ఎత్తున మరి ప్రజలందరూ ఆనందం వెలిపిస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో మరి అదే తెలంగాణలో మన అందరినీ ఆంధ్ర వారిని తిట్టినప్పుడు మరి ఎవరు కూడా ఆయన్ని ఎదిరించినటువంటి సందర్భం లేదు. మరి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఇప్పటికైనా వదిలేయండి, తెలుగువారిని మన అందరం కలిసి ఉందాం, మరి ఇప్పటికైనా మమ్మల్ని వదిలేయండి అనేటువంటి సందర్భం మరి చెప్పడంలో కూడా ప్రజల్లో కూడా మంచి పెద్ద ఎత్తున ఆనంద హర్షాతిరేకాలు వెలుబుస్తూ ఉన్నారు. వచ్చిన ఆశావహులంతా కూడా ఒకటే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ ప్రకటించబోయే లిస్టులో మా పేర్లు ఉన్నా లేకపోయినా మేము మాత్రం పవన్ కళ్యాణ్ ప్రకటించిన అభ్యర్థుల గెలుపుకి కృషి చేస్తాం. అలానే పవన్ కళ్యాణ్ ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలన్నీ కూడా ప్రజాదరణ పొందాయి, అవి ఆచరణకు సాధ్యమయ్యేవే అన్నట్టుగా ఇక్కడ ఉన్న జన సైనికులు అలానే జనసేన నేతలు కార్యకర్తలు చెప్తున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.